ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చూస్తున్న వాళ్లే కాకుండా TV9లో కూడా ఈ కార్యక్రమాన్ని చాలామంది వీక్షిస్తూ ఉన్నారు. TV9 యాజమాన్యం వారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజెప్తున్నాము. ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లన్నీ అందరికీ అందేలాగా కనిపించేలాగా చేసినందుకు TV9 వారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే NTV యాజమాన్యం వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. NTV చౌదరి గారికి, NTV యాజమాన్యం వారందరికీ కూడా ఫర్ హ్యావింగ్ స్పెషల్లీ టెలికాస్ట్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సో వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక మరికొద్ది సేపట్లో మెగాస్టార్ చిరంజీవి గారు వేదిక మీదకి వచ్చేయనున్నారు. బట్ బిఫోర్ దాట్ చిరంజీవి గారు డైలాగులు చెప్పినా, డాన్స్ చేసినా, ఇందాక పూజ చెప్పినట్టు ఒక స్వాగ్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో అని చెప్పినా, ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో అన్నా, తెలుగు భాషలో నాకు నచ్చని పదం అని చెప్పినా, రాననుకున్నావా లేననుకున్నావా అన్న తన స్టైలే స్టైలు. లెట్స్ హావ్ ఎ స్పెషల్ మ్యాషప్ ఆన్ చిరంజీవి గారు ప్లీజ్. ఆయన కథతో ఈ రోజు మన ముందు హిస్టరీ చెప్పబోయే ఈవెంట్ గా మారబోతుంది. ఒక్కటి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి సాధిస్తూ 1వ స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండి తెర ఇలా వేల్పు ఆయన. పరిచయం అక్కర్లేని పేరు, అభిమానుల హృదయమే ఆయన ఊరు. ఫరెవర్ నిలిచిపోయే ఆయన కీర్తి సంతం, హిమాలయాల్ని తలదన్నే ఆయన వ్యక్తిత్వం, ఎంత ఎదిగినా ఒదిగుంటే ఆయన శక్తి. Ladies and gentlemen, put your hands together for Telugu cinema's most celebrated name, Padma Bhushan megastar Dr. Chiranjeevi. మేము అసిస్టెంట్గా పని చేస్తున్నాం. ఆయన పరిగెత్తాలి, ఈ మూల నుంచి ఆ మూల దాకా పరిగెత్తాలి. ఫుల్ రన్నింగ్, రిఫ్లెక్టర్లు అన్ని వేసాం. పరిగెత్తారు, కట్ ఓకే అన్నారు. లేదు 1 more అన్నారు. ఎందుకు అంటే మధ్యలో వేడి తగ్గింది. వేసిన 20 రిఫ్లెక్టర్లో ఒకటి మిస్ అయింది మధ్యలో. అది ఆయనకు తెలిసింది. మెగాస్టార్ అని ఆయన ఊరికి అవలా, అంత ఫోకస్, అంత డెడికేషన్. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ట్రెండ్ సెట్ చిరంజీవి. స్టైల్ ఉంటుంది, దాంట్లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది, 2 కలిపిన ఒక వ్యక్తి చిరంజీవి గారు. ఆయన సక్సెస్ కి కారణం అపార్ట్ ఫ్రమ్ హార్డ్ వర్క్, హీ హ్యాడ్ హిస్ ఓన్ స్టైల్. డైరెక్టర్ తో మన శభాష్ అనిపించుకోవాలి అనుకుని వచ్చిన యాక్టర్. హీరో అంటే ఒక చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు నాకు. రాననుకున్నారా, రాలేననుకున్నారా, ఢిల్లీకి పోయాడు, డాన్సులకు దూరం అయిపోయాడు, హస్తినాపురానికి పోయాడు, హాస్యానికి దూరం అయిపోయాడు. ఈ మధ్య కాలంలో మా మధ్య లేడు, అందుకని మాసుకు దూరం అయిపోయాడు అనుకుంటున్నారేమో. అదే మాసు, అదే గ్రేసు, అదే హోరు, అదే జోరు, అదే హుషారు. వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. నేను ఫైటింగ్కి వెళ్తాను. ఎప్పుడో చెప్పను. న్యాయం అన్యాయమైనప్పుడు కాలు చేయ తీస్తాను. అదెప్పుడో చెప్పను. ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను. అదెప్పుడో నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు. When Telugu cinema is reigned by Chiranjeevi, then he is truly the king of cinema of this country. இங்கே நம்ம வந்து கமல் பெரிய ஸ்டாரா, கமல் ஸ்டாரா, ரஜினி ஸ்டாரானா ஆந்திராவில் ஒரே ஸ்டார் தான். கமல் ப்ளஸ் ரஜினி இஸ் ஈக்குவல் டு சிரஞ்சீவி இன் ஆந்திரா. சச் a ruling star. प्रॉमिस करो. प्रमाणम करेंगे. हम नीच कमीन कुत्ते, ऑटो जानी को काम होने के बाद 5 लाख रुपया देंगे. हाथ निकाल. दे देना. డాన్స్ చూస్తుంటే హీరోయిన్ చూడబుద్ధి కాదు, చిరంజీవి గారినే చూడబుద్ధి. సంద పొద్దుల కాడ సంపంగిన బింది
గారు చేసినవి ఆయన కోసం పుట్టిన పాటలు. భారతదేశంలో ఆయన పుట్టే డాన్సరు పుట్టడం లేట్ అంతే. సినిమా అనేది ఆయన రిలీజియన్, ఇందులో ఏమాత్రం అతిశక్తి లేదు. 24 hours సినిమా గురించి ఆలోచిస్తారు. ఒక మెగాస్టార్ గా ఎంత పాపులారిటీ సంపాదించారో అందరికీ కూడా తెలుసు దేశవ్యాప్తంగా. హృదయం ఉన్న మనిషి చిరంజీవి గారిని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఆయనతో అనుబంధం చెప్పాలంటే నిమిషాలు, గంటలు, రోజులు సరిపోవు. హీఈస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ అ గైడింగ్ ఫోర్స్. ఒక డైరెక్టర్ అంటే నమ్మకం, రెస్పెక్ట్ ఇచ్చేది చిరంజీవి గారు. Chiranjeevi sir, I have met so many times in my life. I have to say, apart from being a huge star, వాళ్ళ ప్రతి హీరో చిరంజీవిని ఇమిటేట్ చేయాలని, చిరంజీవిలా చేయాలంటే వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు ఇంకో జన్మెత్తాలి. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడానికి ఆయన ఇష్టం ఉండదు, ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తాను. కాదని బలవంతం చేస్తే కోస్తా. A sweet warning. నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం, అదే చిరంజీవి. అతనొక యోగి, అతనొక యోధుడు. ప్రేక్షకులకి మెగా ఆఫర్. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ మెగా పవర్ స్టార్ ఆచార్య అండ్ సిద్ధ ఇద్దరు కనువిందు చేయబోతున్నారు వెండితెర మీద. మరి ఇప్పుడు పాదగడ్డ మీద అడుగు పెట్టే ముందు ఈరోజు ఈ స్టేజ్ మీద అడుగు పెట్టడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మెగాస్టార్ చిరంజీవి గారిని అండ్ అలాగే మెగా పవర్ స్టార్ yes Acharya and Siddha to please come on stage. రాజమౌళి గారు మరికొద్ది సేపట్లో వేదిక మీదకి రానున్నారు, అలాగే శివ గారు కూడా మరికొద్ది సేపట్లో రానున్నారు. బిఫోర్ దాట్ can we have on stage ladies and gentlemen